भाजपा के नेता और प्रधानमंत्री जी से सिर्फ जुमलेबाजी होती है। इस पर स्टेट का जो पूरा धन है, चाहे वो जमीन हो, रेत हो, शराब हो, सारा का सारा पैसा एक परिवार के कंट्रोल में है। देश को पंडित नवल किशोर शर्मा जी और राजेश पायलट जी जैसे नेता दिए। राष्ट्र अటు భూ కబ్జాలే కానివ్వండి। मैं तो आपसे पूछना चाहता हूं, 500 रुपए में आप गैस सिलेंडर चाहते हैं? और मैं आशा रखती हूं कि वोट देने के दिन भी आप इन बातों को याद रखेंगे और हमारे हाथ मजबूत करेंगे, कांग्रेस पार्टी की सरकार दोबारा बनाएंगे। మైనింగ్ మాఫియా కానివ్వండి, లిక్కర్ మాఫియా కానివ్వండి, మానివ్వండి, ఇదంతా కేవలం ఒక కుటుంబం ఆధిపత్యం కుటుంబం జేబులోకి పోతుందని చెప్పని మనం చేస్తున్నాం చెప్పంటున్నారు। हजारों करोड़ रुपए बन रहे हैं, मगर यहां आपकी शुगर फैक्ट्री बंद पड़ी हुई है। మన ప్రభుత్వానికి వేల కోట్ల రూపాయల పన్నులు చెల్లిస్తున్నాం। ఆ ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరంభింపజేయబడ్డటువంటి ఒక చక్కెర కర్మాగారం ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి పాలన ఏదైతుందో ప్రభుత్వ రంగంలో దాన్ని చేస్తామని చెప్పని ఉన్న చక్కెర ఫ్యాక్టరీని తెలంగాణ ప్రభుత్వం మూసివేసింది। किसान भाइयों, कर्जा माफी चाहिए, कर्मचारियों को पुरानी पेंशन चाहिए, नहीं चाहिए? हमारी सरकार आएगी तो इस शुगर फैक्ट्री का रिवाइवल का काम हम करेंगे आपके लिए। और टर्मरिक के लिए आपको 12,000 से 15,000 रुपए पर प्रति क्विंटल दिलवाएंगे। और जो भी आप उगाओगे एमएसपी से 500 रुपए प्रति क्विंटल ज्यादा आपको मिलेगा तेलंगाना में। पर ఏ విధంగానే వరి ధాన్యానికి మద్దతు ధరకు అదనంగా 500 రూపాయల క్వింటల్ కల్పించాలని చెప్పని రాహుల్ గాంధీ గారు ఏదైతే వారు వరంగల్ డిక్లరేషన్ పేర్కొన్నారో వ్యవసాయ ఉత్పత్తులకు అన్నింటికి కూడా అదనపు మద్దతు ధరకు 500 రూపాయలు కల్పించడానికి ఆలోచిస్తామని చెప్పి పేర్కొంటున్నాం। भाइयों और बहनों, आप जानते हो कि मेरा आपके साथ राजनीतिक रिश्ता नहीं है। మనకున్నది రాజకీయ అనుబంధం కాదు। మనకున్నది ఏదైతుందో ప్రేమ, ఆదరాభిమానాల సోదర బాంధవ్యం, ఆడబిడ్డలతో మాకున్నది ఆడబిడ్డల బాంధవ్యం। ఆనాడు ఇందిరమ్మ తల్లి 77, 78లో కాంగ్రెస్ జగిత్యాలకు వచ్చి జగిత్యాల జైతల యాత్రను ఆరంభింపజేసింది గాంధీ గారు। मेरा आपके साथ मोहब्बत का रिश्ता है, पारिवारिक रिश्ता है। నా కుటుంబ పరంగా మనకున్నటువంటి ఆత్మాభిమాన్యం ఇస్తా అని చెప్పని చెప్తున్నాను నేను। और ये रिश्ता मेरे साथ नहीं शुरू हुआ, ये सालों पुराना रिश्ता है। ఈ అనుబంధం నాతోనే ఏర్పడ్డది కాదు, దశాబ్దాల తరబడి మా కుటుంబానికి కాంగ్రెస్ పార్టీకి మీతో ఏర్పడ్డ ఒక అనుబంధం ఇది అని చెప్పని పేర్కొంటున్నారు। मैं तेलंगाना आ रहा था और मैंने अपनी बहन से कहा कि तुम मेरे साथ तेलंगाना चलो। నేను తెలంగాణలో ఎన్నికల ప్రచార కార్యక్రమానికి వస్తూ మా సోదరు ప్రియాంక గాంధీ గారికి మీరు కూడా నాతో ఎన్నికల ప్రచార కార్యక్రమం రావాలని చెప్పని ఆహ్వానించడం జరిగింది। मैंने उससे कहा, उसने मुझे कहा कि नहीं, मेरा प्रोग्राम बाद में है। నేను ప్రస్తుతానికి ఆరంభంగా వస్తున్నా, మళ్ళీ దీన్ని కొనసాగింపు ఏదైతుందో నా కార్యక్రమం తదుపరి కొనసాగుతుందని చెప్పని మా సోదరి ప్రియాంక గాంధీ గారు పేర్కొన్నారు। और मैंने प्रियंका को कहा, देखो तेलंगाना के साथ हमारा परिवार का रिश्ता है, इसलिए पहली मीटिंग में तुम मेरे साथ चलोगी। మన తెలంగాణతో మనకున్నది కేవలం రాజకీయ అనుబంధం కాదు, ప్రేమ, ఆదరాభిమానాలు, కుటుంబ అభిమానం। ఈ మొదటి మీటింగ్ ఏదైతే మీరు నాతో వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి నేను పేర్కొనడం జరిగింది। ये मेरा और तुम्हारा रिश्ता नहीं है, ये इंदिरा गांधी जी का, राजीव गांधी जी का, सोनिया गांधी जी का, जवाहरलाल नेहरू का रिश्ता है। ఈ అనుబంధం నాతో నీతోనే కాదు, మన తరతరాలు పండిట్ జవహర్లాల్ నెహ్రూ తాతగారి నుండి, ఇందిరమ్మ గారి నుండి, మన తండ్రి గారైన రాజీవ్ గాంధీ గారి నుండి మన ఈ అనుబంధం ఏర్పడ్డది। ఈ అనుబంధాన్ని కొనసాగిస్తున్నాం తెలంగాణ ప్రాంతంతో అని చెప్పి మనం చేస్తున్నారు। तो मुझे यहां आकर बहुत खुशी होती है।
నాకు ఇక్కడికి వచ్చి చాలా సంతోషమైంది. आज यहाँ पे आपने मुझे डोसा पकाना भी सिखा दिया. నాకు ఇవాళ ఇక్కడికి రావటం ఏదైతుందో ఇక్కడ రోడ్ సైడ్ ఉన్నటువంటి యొక్క ఉపాధి పొందుతున్నటువంటి ఒక చిన్న వ్యాపారస్తులు నాకు టిఫిన్ చేపిస్తా అని చెప్పని నాతోనే దోశ వేయించి తినిపించిండ్రు. जहां से रोजगार बन सकते थे उनको आपने खत्म कर दिया. महंगाई आपने ऐसे बढ़ा दी कि मेरी बहनें दुकान जाती हैं कुछ खरीदने के लिए, खाली हाथ वापस आती होंगी क्योंकि कुछ मिलता नहीं है, कुछ खरीद नहीं पाती हैं. इतना संघर्ष कर रही हैं. बच्चों की फीस भरनी होती है, छत में से पानी टपक रहा है उसकी मरम्मत करनी है, या फिर कोई बीमार पड़ता है उसका इलाज करना है. तो टेंशन ही टेंशन होता है कि किस तरह से हम ये कर पाएंगे, क्योंकि कहीं से कमाई नहीं हो रही है. तो अगर ये परिस्थितियां हैं पूरे देश में और हम प्रदेश की सरकार के द्वारा पूरी कोशिश कर रहे हैं कि इन परिस्थितियों से आपको निकाल पाएं, कि हम आपकी मदद कर पाएं, और अशोक गहलोत जी की सरकार है जिसमें तमाम ऐसी स्कीमें आई हैं जिससे आपकी सहायता होती है और आपको इन संघर्षों का सामना करने की मजबूती मिलती है. जैसे यहाँ पे जो बिजली आपको मिलती है वो दूसरे प्रदेशों में ऐसे नहीं है. आपने सुना होगा कि प्रधानमंत्री के बड़े उद्योगपति मित्र हैं. अभी हाल ही में ये बात बाहर आई कि इंडोनेशिया से कोयला खरीद के यहाँ लाते हैं और लाते लाते उसका दाम दुगना बढ़ा देते हैं. तो जो बिजली की बिल आपकी चढ़ती चली जा रही है वो सारे इन उद्योगपतियों के जेब में जा रहे हैं पैसे. और सरकार को रोकना चाहिए, सरकार को रास्ता दिखाना चाहिए, लेकिन सरकार और इनको मजबूत करने का काम कर रही है और आपके जेब से पैसों को निकाल कर अपने बड़े बड़े उद्योगपति मित्रों को दे रही है. तो जैसे मैंने कहा, अब राजस्थान की हमारी प्रदेश की सरकार है. आप जानते हैं कि महंगाई के राहत कैंप राजस्थान सरकार ने आपके लिए लगाए. किससे बचाने के लिए? उस महंगाई से बचाने के लिए जो केंद्र सरकार की वजह से जिससे आप जूझ रहे हैं. आप जानते हैं कि राजस्थान प्रदेश में, आपके प्रदेश में जो स्वास्थ्य की योजना है, जो स्वास्थ्य के लिए बीमा आपको 25 लाख का जो मुफ्त का इलाज मिल रहा है, ये किसी और प्रदेश में आज तक नहीं है. पहला प्रदेश है. शायद अभी अभी छत्तीसगढ़ में भी कुछ समय पहले शुरू किया गया है, वो भी कांग्रेस की सरकार है. ग्रामीण क्षेत्रों के लिए 1000 इंदिरा रसोई बनाई गई हैं. ये भी राजस्थान सरकार का काम है. इसमें आपको 8 रुपए पे भरपेट भोजन मिल रहा है. गैस सिलेंडर की जो सब्सिडी है इसके तहत आपको 500 रुपए में सिलेंडर मिल रहा है. जब भारत सरकार ने इसको 1100 से 1200 रुपए का किया था. मेरी बहनों के लिए इंदिरा गांधी स्मार्टफोन योजना के तहत मुफ्त मोबाइल मिल रहे हैं. 1 करोड़ से ऊपर उपभोक्ताओं का बिजली का बिल शून्य आया है. और ये तब जब मैंने आपको समझाया कि किस तरह से केंद्र की सरकार उन उद्योगपतियों को आगे बढ़ा रही है जो आपके जेब से बिजली का पैसा छीन रहे हैं. राजस्थान में आज मिनिमम इनकम गारंटी एक्ट लागू है. ग्रामीण रोजगार की तर्ज पर शहरों में भी रोजगार गारंटी दी जा रही है.